హాయ్! మీరు ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి డిగ్రీ అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన ఏపీ గవర్నమెంట్ వారు డిగ్రీ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. కాబట్టి ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరిదాకా చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా మరింత పూర్తి సమాచారం కావాలంటే కింద ఉన్న లింక్‌ని క్లిక్ చేయండి. దాని ద్వారా మీరు ఫుల్ వీడియో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని గ్రూప్స్ వారికి కూడా మన నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. మీరు ఏ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలన్నా లేదా గవర్నమెంట్‌లో, ప్రైవేట్‌లో జాయిన్ అవ్వాలన్నా ఖచ్చితంగా మనం ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుందండి. గమనించండి. ముఖ్యంగా దీనికి డేట్స్ చెప్తున్నాను చూడండి. మనకి రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటిదాకా అవకాశం ఉందంటే 5th ఆగస్ట్ నుంచి 11th ఆగస్ట్ వరకు కూడా అవకాశం ఉంది. గమనించండి మెయిన్‌గా. అలాగే వెబ్ ఆప్షన్స్ కూడా మనకు అవకాశం ఉంది. వెబ్ ఆప్షన్స్ అయితే మనకి 15 ఆగస్ట్ నుంచి 19 ఆగస్ట్ వరకు కూడా అవకాశం ఉంది. తర్వాత మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీ ఫైనల్‌గా అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ అనేవి కూడా మీకు 26th ఆగస్ట్‌న అలాట్‌మెంట్ అనేది రాబోతుంది. రిపోర్టింగ్ కూడా నెక్స్ట్ రోజున రిపోర్ట్ చేయాలి. కాబట్టి గమనించండి. అలాగే దీనికి అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా మనం గవర్నమెంట్‌కి పే చేయాల్సి ఉంటుంది. అది క్యాస్ట్‌ల వారీగా ఉంటుందండి. ఓసీ వారికైతే 400, బీసీ వారికైతే 300 రూపీస్, మరియు ఎస్సీ, ఎస్టీ వారికైతే 200. కాబట్టి క్యాస్ట్‌ల వారీగా ఈ యొక్క ఫీజ్ అనేది గవర్నమెంట్‌కి పే చేయొచ్చు. మీరు ఎలానా పే చేయొచ్చు. ఆన్‌లైన్‌లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, త్రూ నెట్ బ్యాంకింగ్ ఇలా దేని ద్వారానా పే చేయొచ్చండి. ముఖ్యంగా సర్టిఫికేట్స్ కూడా ఏం కావాలో చెప్తున్నాను చూడండి. ముఖ్యంగా మీ 10th మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్, స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. 6th ఇంటర్మీడియేట్ మరియు ఏడబ్ల్యూ సర్టిఫికేట్ ఓసీ వరకు అయితే, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టొచ్చు లేదా రేషన్ కార్డ్ పెట్టినా పర్లేదు. అలాగే ఎవరైతే స్పెషల్ కేటగిరీ వారు ఉంటారో మీ యొక్క కేటగిరీని బట్టి ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ సబ్మిట్ చేయొచ్చు. మీరైతే కంపల్సరీగా ఫిజికల్‌గా వెరిఫికేషన్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 3 సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మెయిన్ సమ్మరీ సమాచారం అన్నమాట. కాబట్టి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా పూర్తి సమాచారం కొరకు కింద ఉన్న లింక్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.